హాయ్ గైస్, వెల్కమ్ టు ఇట్స్ టైనీ ఫ్యామిలీ. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఏసీ బేసిక్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను అనమాట. సో స్టెప్ బై స్టెప్ నన్ను ఫాలో అయిపోండి. ఈ వీడియోలో మీరు కంప్లీట్గా ఏసీ బేసిక్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో మీకు అర్థమైపోతుంది. సో ఏసీ బేసిక్ క్లీనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాంట్లో ఉన్న డస్ట్ చాలా డేంజరస్. డస్ట్ ఎలర్జీ వాళ్ళకి మనకి ఇది క్లీనింగ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ డస్ట్ మన ఫ్యాన్ అయితే సక్ చేసేసుకుని మనకు వదులుతుంది అనమాట బయటికి. సో ఆ టైంలో చాలా డేంజర్. ఒకసారి మీకు అది క్లియర్గా చూపించేస్తాను. ఈ వీడియోని కంప్లీట్గా ఫాలో అయిపోండి. సో 2 ఎడ్జెస్ పట్టుకుని మనం ఇలా కొంచెం పుల్ చేసుకోవాలి ప్రెషర్ ఇచ్చి. చూడండి, ఈ ఫిల్టర్స్ గురించి నేను మీకు చెప్పాను. చూడండి గైస్, ఎంత డస్ట్ అయితే ఉందో చూడండి. చూసారుగా గైస్, ఇటువంటి పాత బ్రష్ మనకి ఇంట్లో ఉంటుంది కదా, పెయింట్ బ్రష్. ఈ బ్రష్ ఇచ్చుకుని మనం జనరల్గా ఈ టైప్లో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో చూసారుగా, క్లీన్ అయిపోతుంది మనకి. సో ఇలా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి ఎంత డస్ట్ వస్తుందో మనకి. ఇది 15 డేస్కి ఒకసారి వచ్చేస్తుంది. చూసారుగా గైస్, ఈ విధంగా మనం చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మీ ఇంట్లో ఉన్న పాత పెయింట్ బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది చాలా మ్యాండేటరీ. నెక్స్ట్ స్టెప్ ఏంటి, దీన్ని మళ్ళీ రీఫిక్స్ చేసేయాలి. ఎలా తీసామో అలా పెట్టేయాలన్నమాట. సో చూడండి, ఇది ఫాలో అయిపోండి. సో ఇక్కడ ఎడ్జెస్లో మీరు స్లోగా ఫిక్స్ చేయాలన్నమాట. ఇట్లా ఓకే, ఫిక్స్ అయిపోయింది. ఒకటైతే ఫిక్స్ అయిపోయింది. చూసారుగా, చాలా సింపుల్. మీరు ఒకసారి ట్రై చేయాలి. మీరు ఒకసారి ట్రై చేస్తే మాత్రం చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. సో అయిపోయింది. దీన్ని కొంచెం ప్రెషర్ ఇచ్చి ప్రెస్ చేయాలి. ఇదేమో ఇరిగిపోద్ది అని చెప్పేసి భయపడకల్లా కొంచెం ప్రెషర్ ఇచ్చి తీయొచ్చు, అలాగే కొంచెం ప్రెషర్ ఇచ్చి ఫిక్స్ చేయొచ్చు అనమాట. సో ఇంత ఈజీగా మనమే మన ఇంట్లో స్టెప్ బై స్టెప్ ఏసీ బేసిక్ క్లీనింగ్ చేసేసుకోవచ్చు. సో ఇది గైస్, ఈ వీడియో కిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.